తిరుపతి వేదిక్ వర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో సంచరిస్తున్న చిరుత ప్రస్తుతం ప్రధాన రోడ్ల వెంట చిరుత సంచరించడాన్ని విద్యార్థులు గుర్తించారు. చిరుత సంచారంపై విద్యార్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తిరుపతి వేదిక్ వర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో సంచరిస్తున్న చిరుత ప్రస్తుతం ప్రధాన రోడ్ల వెంట చిరుత సంచారం చేయడాన్ని విద్యార్థులు గుర్తించారు. చిరుత సంచారంపై విద్యార్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? దినేష్, సుమిత్ర, మామూలుగా అయితే చిరుత రాత్రిలో ఇప్పుడు 12 గంటలకి 2 గంటలకి 3 గంటలకి అట్లా ఎస్వి యూనివర్సిటీ కావచ్చు ఇతర యూనివర్సిటీ ప్రాంగణంలో గతంలో అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ సీసీ కెమెరాల దృశ్యాలు కూడా చూసి తర్వాత తెలుసుకునే వాళ్ళు అయితే నిన్నటి రోజు 9 గంటలకి రాత్రి 9 గంటలకి చిరుత సంచారాన్ని గుర్తించారు. వేదిక్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రధాన పరిపాలనా భవనం దగ్గర నుంచి విద్యార్థులు చదువుకునేటువంటి హాస్టల్స్, కాలేజీ కావచ్చు హాస్టల్స్ ఈ చుట్టుపక్కలంతా కూడా తిరగడం జరిగింది. దీంతో ఆ యొక్క చిరుత సంచారాన్ని సంచరిస్తున్న దృశ్యాలని అక్కడుండే సెక్యూరిటీ గార్డులు తమ సెల్ ఫోన్ల ద్వారా కూడా బంధించినటువంటి పరిస్థితి, తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా 9 గంటలకు రాత్రి 9 గంటలకు రావడంతో అంటే యాక్చువల్ గా ఆ సమయంలో వేద విద్యార్థులు మెస్సులకు వెళ్ళి తిరిగి ఆ రూములకు వెళ్లేటువంటి హాస్టల్ గదులకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు ఏదైతే చిరుత వచ్చిన దారి తిరుమల ఘాట్ రోడ్ దాటుకుని వేదిక యూనివర్సిటీ గుండా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంత ఎర్లీ అవర్స్ లోనే చిరుత సంచారం అనేది కొంత అందరినీ కూడా ఆందోళన కలిగిస్తా ఉంది. అది జింకను తరుముతూ కనిపించినటువంటి దృశ్యాలను కూడా అందరూ చూశారు. మామూలుగా అయితే ఆ టైంలో విద్యార్థులు కావచ్చు అలాగే జూ పార్క్ రోడ్ లో కూడా అనేక మంది 2 వీలర్స్ తో కూడా వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాని అంత ఎర్లీగా రావడంతో అందరూ భయాందోళనకు గురారు. అటవీ శాఖ అధికారులు అయితే వచ్చారు కానీ బంధించడానికి బోన్ కానీ ఇంకా ఇతర ఏమి ఏర్పాట్లు అయితే చేయలేదు. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం పట్ల కూడా ఆందోళన ఉంది. గతంలో కూడా అటవీ శాఖ అధికారులు సరిగ్గా స్పందించకుండా ఉన్న పరిస్థితులు అనేక ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరుతను బంధించడానికి చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటి ఆందోళన అయితే సర్వత్రా కనిపిస్తా ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ దినేష్.